నమస్కారం. మహానటుడు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఎన్టీఆర్ వారి జయసింహ చిత్ర విశేషాలు తెలుసుకుందాం. ఉత్తమ చిత్రాలు నిర్మించాలి అనే ఆశయంతో ఎన్టీఆర్ సోదరుడు నిర్మించిన సాంఘిక చిత్రాలు పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలు అంతగా విజయవంతం కాలేదు. దాంతో ఆర్థిక విజయం సాధించాలి అనే కసితో జానపద చిత్రం జయసింహను నిర్మించారు. యువరాజు పట్టాభిషేకం. ఇంతకాలం ఈ నిర్ణయానికి ఎదురు చూస్తున్నాను. అంతా క్షణంలో చక్క పెడతాను. వెంకట పార్వతీశం కౌలు రాసిన వీరపూజ నవలను స్ఫూర్తిగా తీసుకుని చిత్ర కథను రూపొందించారు జూనియర్ సముద్రాల. మాళవ దేశపు యువరాజు జయసింహుడు అంటే ఎన్టీఆర్, అతని పినతండ్రి రుద్రసింహుడు అంటే ఎస్వి రంగారావు, అతని కుమారుడు విజయసింహుడు కాంతారావు. తండ్రి లేని కొత్త కూడా నీవే తీర్చాలమ్మా. కాబోయే మహారాజు ఎలా కాపాడుతాం? దుర్గకు ఇద్దరు కొడుకులు మహారాజా. ఆ విశ్వాసంతో జయసింహుని నీకు అప్పగిస్తున్నాం. నాయన దేశం అమ్మ మాటకు తవదాటు విజయం రామకృష్ణుల్ని బతికింది నాయన. రుద్రసింహుడు రాజ్యాకాంక్షతో జయసింహుని అంతమొందించాలని పథకం వేస్తాడు. ఆ విషయాన్ని చిత్ర ప్రారంభంలోనే ఎస్టాబ్లిష్ చేస్తారు దర్శకులు యోగానంద్. కత్తి యుద్ధంలో యువరాజులు కడు సమర్థులే, కానీ ఇంకా తెలుసుకోవలసిన మెలకువలు చాలా ఉన్నాయి. ఒక్కసారి కత్తి కలిపే అవకాశం ఇప్పిస్తే. నవ్వించడానికి వచ్చావా? కాదు, కనముచ్చటై కాలక్షేపానికి వచ్చాను. అలాగే అన్నా. సాముగరిడిలే గాని సమరం గదిగా. వినోద సాధనానికి ఈ కత్తి చాలు. చేతికి మెరిన కత్తి, చెప్పినట్టు మెలిగే కత్తి. తర్వాత ఏదైతే నేను తప్ప తలగాచుకునే నేర్పు ఉండాలి గాని. రాజకుమారా, ఈ కత్తి విషలిప్తం బాబు. నాకు శత్రులున్నారా? మొదటిసారి ప్రయత్నం ఫలించకపోవడంతో రెండవసారి జయసింహని అంతమొందించడానికి సైనికుడిని పురమాయిస్తాడు రుద్రసింహుడు. ఆ ప్రయత్నాన్ని తిప్పికొడతాడు జయసింహుడు. కత్తియుద్ధ పోరాటంలో ఎన్టీఆర్ ప్రతిభను ప్రదర్శించడానికి అనువుగా కథను రూపొందించారు. నీవా? ప్రభుభక్తికి బహుమానం పొందిన బంటువు కదా? అవును యువరాజా, అది ప్రభుభక్తికి పొందిన బహుమానం కాదు,
ఈ స్వామి ద్రోహాన్ని పుచ్చుకున్న లంచం ఫలితం అనుభవిస్తున్నాను. దీనికంతకు కారణం మీ పినతండ్రి గారే. మా చిన్న ఒళ్ళు తెరిచే మాట్లాడుతున్నావా? నాళ్ళు మీ ఉప్పు తిని మీకే ద్రోహం తలపెట్టాను ప్రభు, మన్నించండి. నాలాంటి స్వామి ద్రోహులు ఇంకా ఎందరో ఈ ప్రాణాల కోసం కాసుకున్నారు. మన్నించండి బాబు, మెలకువతో ఉండండి. ఆ రాజ్యంలో ఉంటే తన ప్రాణాలకు ముప్పను తెలుసుకున్న జయసింహుడు రాజ్యం వదిలి పొరుగున ఉన్న మగధ రాజ్యం చేరుకుంటాడు. అక్కడ దొంగల గుహలో బందీగా ఉన్న ఆ దేశపు యువరాణిని రక్షిస్తాడు. ఆ సన్నివేశానికి స్టన్ మాస్టర్ సోము రూపొందించిన గండ్రగొడ్డల యుద్ధం ఈ సినిమాకి ఒక ప్రత్యేక ఆకర్షణ చెప్పొచ్చు. ఎవరు మీరు? భయపడకండి, క్షత్రియులం. ఆపదలో ఉన్న వారికి చేయగలిగినంత సాయం చేస్తాం. అరుగో వాళ్ళు వస్తున్నారు. వాళ్ళే నన్ను ఇక్కడ బంధించి వెళ్ళారు. ముందు మిమ్మల్ని మీరు రక్షించుకోండి. నాకేం భయం లేదు, మీరు ధైర్యంగా ఉండండి. ముళ్ళెక్కడ పెట్టు. మా సత్తా నీ గెరకలేదు. మర్యాదగా తప్పుకో. నీ మంచి కోరి చెప్తుండా. ముందు మర్యాదగా సొమ్మిచ్చి వారిని సాగనప్పు. ఉత కమెంగుందే, తిక్క రేగిందంటే మరి తిరుగులేదు. ఉల్లెత్తుకెళ్ళండ్రా. చిన్నాడా, నిగ్గవలే. ఏందో అనుకుండా జబ్బ లేద్దైనా దెబ్బ షావయింది. ఈ సింగన్నే షిఫ్ట్ చేసావు. వదలండ్రా. ముళ్ళు నీదే, మోసుకెళ్ళు. మహానటుడు కార్యక్రమంలో ఇప్పుడు వచ్చిన బ్రేక్ తీసుకుందాం.